ఏదైతే హై షుగర్స్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్, మోర్ కామన్లీ ఇన్ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఒక్కొక్కసారి కొంచెం ముందుగా కూడా రావచ్చు. అండ్ మనం రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండ్ మన సౌత్ ఏషియన్ ఎథ్నిసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మన సౌత్ ఏషియన్స్ అందరికీ కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ, ఒబెసిటీ అండ్ వాళ్ళలో ఇంకా హైపర్ టెన్షన్, లేట్ ఏజ్ ఆఫ్ ద మదర్, ఇలాంటివన్నీ కూడా డయాబెటీస్కి రావడానికి కారణాలండి. మనము ముందుగానే స్క్రీనింగ్ చేసుకోవాలి. వీళ్ళకి ఎవరైతే రిస్క్ ఉంది అని మనం గ్రహించితే వాళ్ళకి మనము 3rd మంత్లోని, లేదంటే మిగతా వాళ్ళలో కొంతమందిలో 5th మంత్లోని మనం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేసి ముందుగానే కనిపెట్టే అవకాశం ఉంటుందండి. వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత జెస్టేషనల్ డయాబెటీస్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ గుడ్. అండ్ ఆల్సో మెయింటైనింగ్ అన్ ఐడియల్ వెయిట్, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గి ఐడియల్ వెయిట్తో స్టార్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వీళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ మరీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కూడా మంచిది కాదు ప్రెగ్నెన్సీలో, ఎస్పెషలీ దోస్ హు ఆర్ ఒబీస్ అట్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ముందుగానే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే వాళ్ళు లిమిటెడ్ వెయిట్ గెయిన్ ఉండాలండి. అంటే less than 10 kgs, అరౌండ్ 6 to 9 kgs డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. తక్కువ వెయిట్ గెయిన్ ఉంటే కనుక వాళ్ళకి గ్రాడ్యువల్గానే వెయిట్ గెయిన్ అయితే కనుక వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయండి. అండ్ ఆల్సో గుడ్ డయట్, హెల్దీ బ్యాలెన్స్డ్ డయట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్, ఎస్పెషలీ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఆన్ మోస్ట్ డేస్ ఆఫ్ ద వీక్, అంటే అట్లీస్ట్ ఒక 5 times ఆఫ్ ద వీక్ కూడా మనకి ఈ అన్నిటి వల్ల మనం జెస్టేషనల్ డయాబెటీస్ ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.